బ్రిటన్లో బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయనకు మెరుగైన చికిత్స అందించేందుకు ముంబై తరలించబోతున్నట్టుగా తెలుస్తుంది. నానికి 5 రోజులుగా హైదరాబాద్ లోని ఏజీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే కుటుంబ సభ్యుల నిర్ణయం మేరకు ఆయన్ని ఏఐజీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఆ తర్వాత ముంబైకి ప్రత్యేక విమానంలో తరలించబోతున్నట్టుగా తెలుస్తోంది. గత వారం రోజుల క్రితమే ఆయనకి గుండెలో ఛాతీలో నొప్పి వచ్చింది. ఈ నేపథ్యంలోనే హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. నార్మల్ గానే ఉన్నారు అనేసి అంటూ వార్తలు బయటకు వచ్చినా ఆ తర్వాత మళ్ళీ ఆయన ఎక్కడ కనిపించలేదు. ఈ నేపథ్యంలో ఆయనకు అటు ప్రస్తుతం మెరుగైన చికిత్స అందించాలి, తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఈ నేపథ్యంలోనే ఏఐజీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తే ఇంకొక హాస్పిటల్కి తీసుకెళ్తాము అంటూ కూడా కుటుంబ సభ్యులు చెప్పడంతో ఏఐజీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్టుగా తెలుస్తుంది. మరి కాసేపట్లో ప్రత్యేక విమానంలో ఆయన ముంబై చేరుకోబోతున్నట్టుగా తెలుస్తుంది కుటుంబ సభ్యుల ఇంట్రెస్ట్ మేరకు. అయితే ముంబైలో ఏ ఆసుపత్రిలో జాయిన్ చేయబోతున్నారు, మరి ఆయనకు సంబంధించిన అనారోగ్య సమస్యకు సంబంధించి ప్రాబ్లం ఏంటి అంటే ఛాతి నొప్పి అనేసి అని చెప్పారు. తర్వాత బాగానే ఉన్నాము అంటూ కూడా న్యూస్ చెప్పడం జరిగింది. అయినా సరే ఇప్పుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో కొడాలి నాని అభిమానులు అయితే తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ అభిమాన నాయకుడికి ఏమైంది అంటూ కూడా, ఎందుకంటే ఆయన విజువల్స్ కావచ్చు, ఆయనకు సంబంధించిన ఎలాంటి సమాచారం కావచ్చు బయటికైతే లీక్ అవ్వట్లేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉటావుటిని ఆయన ముంబై ఆసుపత్రికి తరలించాల్సిన అవసరం ఏముంది, ఎందుకు ఆయన ఆరోగ్య పరిస్థితికి సంబంధించి బయటికి ఎలాంటి విషయాలు చెప్పట్లేదు అంటూ కూడా అటు అభిమానులు అయితే ఒకంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యులు అయితే కంగారు పడాల్సిన అవసరం లేదు, ఆయనకు మెరుగైన వైద్యం అందించేందుకే ముంబైకి తరలిస్తున్నాము అనేసి చెప్తున్నారు. మరి కాసేపట్లో ఆయన ప్రత్యేక విమానంలో ముంబై ఆయనని తరలించబోతున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి అయితే మరి ఏఐజీ ఆసుపత్రి వర్గాలు మరి అన్న ప్రకటన విడుదల చేస్తాయా లేదా అనేది వేచి చూడాలి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఇచ్చడానికి మా క్రైమ్ కరెస్పాండెంట్ క్రాంతి ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. క్రాంతి, అంటే వారం రోజుల క్రితమే ఈ న్యూస్ మనకు బయటకు వచ్చిన ఆ తర్వాత బానే ఉన్నారు అనేసి అంటూ కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు చూస్తే మరి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని అంటున్నారు. అసలు ఏం జరుగుతోంది? రైట్ సంధ్య, ప్రస్తుతం ఏదైతే గత వారంలో చూసుకున్నట్లయితే కొడాలి నాని ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే హైదరాబాద్ గచ్చిబౌలి ఏజీ హాస్పిటల్ అయితే జాయిన్ అయ్యారు. అయితే పలు నాని అనుచరులు మాత్రం నానికి బాగానే ఉంది అనుకుంటూ కూడా చెప్పడం అయితే జరిగింది. కానీ ప్రస్తుతం ఏజీ సిబ్బంది మాత్రం హార్ట్ లో 3 హోల్స్ రావడం జరిగింది, ఇమీడియట్ గా సర్జరీ చేయాలంటూ కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ప్రస్తుతం తన కుటుంబ సభ్యులు స్పెషల్ ఫ్లైట్ లో మన ముంబైకి అయితే తీసుకెళ్తున్నట్టుగా కూడా కొంత సమాచారం అందుతుంది. అయితే 10 రోజుల లోపే ఈ సర్జరీ జరగాలి అని కూడా వైద్యులు అయితే చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతం ఎందుకంటే ఇప్పటికీ కొడాలి నాని పరిస్థితి 3 హోల్స్ సర్జరీ కంపల్సరీ అని కూడా చెప్పడం అయితే జరిగింది సంధ్య. అలాగే క్రాంతి, అంటే వారం రోజుల నుంచి ఆయన ట్రీట్మెంట్ కంటిన్యూగా తీసుకుంటున్న న్యూస్ ఎక్కడ స్ప్రెడ్ అవ్వకుండా ఇంత జాగ్రత్త మెయింటైన్ చేయడానికి ప్రధాన కారణం ఏంటి? ఎందుకంటే అటు ఆయనకు అభిమాన గణం ఎంత ఉంటుంది అనేది అందరికీ తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలో అంటే నెక్స్ట్ వల్లభనేని వంశీ జైల్లో ఉన్నారు, ఆ తర్వాత నెక్స్ట్ టార్గెట్ కొడాలి నాని అంటూ కూడా గతంలో వార్తలు రావడం జరిగింది. అంటే ఈ అంశాలన్నీ చూసుకుంటే కావాలనే దీన్ని హైడ్ చేసే ప్రయత్నం చేశారా, లేకపోతే మరేదైనా కారణం ఏదైనా ఉందా? రైట్, ప్రస్తుతం ఏఐజీ వైద్యులు చెప్పడం ప్రకారంగా చూసుకున్నట్లయితే తనకు నిజంగానే హార్ట్ లో 3 హోల్స్ రావడంతో మాత్రం ఖచ్చితంగా సర్జరీకి చేయాల్సిందనైతే మాత్రం చెప్తున్నారు. ప్రస్తుతం ఎందుకంటే తన అనుచరులు, ఎందుకంటే మీడియాలో హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత మీడియా ప్రచారించిన తర్వాత మాత్రం తన అనుచరులు విరుచుకుపడ్డారని కూడా చెప్పుకోవచ్చు. మీడియాలో వస్తున్న వార్తలు వాస్తవాలు కావు అంటూ కొడాలి నాని పరిస్థితి సాధారణంగానే ఉంది అనుకుంటూ కూడా చెప్పడం అయితే జరిగింది. కానీ తీరా ఈ రోజుకు వెలుగులోకి వచ్చిన పరిస్థితి ఏంది అని అంటే కొంత క్రిటికల్ గా ఉంది. ఖచ్చితంగా 10 రోజుల లోపే సర్జరీ చేయాలంటూ కూడా చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి వరకు వైద్యులు కూడా దీంతో హెల్త్ బులెటిన్ మాత్రం ఇంకా రిలీజ్ చేయలేదు. మరికొద్ది సేపట్లో అంటే ఈ రోజు సాయంత్రం వరకు కూడా దీన్ని ఈ హెల్త్ బులెటిన్ ని కూడా విడుదల చేసే అవకాశం కూడా కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు సంధ్య. మరి 5 డేస్ నుంచి ట్రీట్మెంట్ జరుగుతుంది అనేసి అంటున్నారు. ఎందుకు ఈ విషయం అంటే మామూలుగా పొలిటికల్ లీడర్కి సంబంధించిన అప్డేట్ ని హాస్పిటల్స్ వర్గాలు కూడా బయటికి రివీల్ చేస్తూ ఉంటాయి కదా, మరి నాని విషయంలో ఎందుకని ఇంత గోప్యంగా ఉంచడం జరిగింది అనుకోవాలి?
రైట్. వైసీపీ తర్వాత చూసుకున్నట్లయితే ఇప్పుడు టీడీపీ కావచ్చు, జనసేన, బీజేపీ వచ్చిన హయం తర్వాత, ఎందుకంటే అక్కడ ఈ వైసీపీకి సంబంధించిన మాజీ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు అయితే ఆ అరెస్టులకు సిద్ధమవుతున్న విషయం అయితే తెలిసిందే. అయితే ఈ తప్పుదారి పట్టించడానికి ఏమన్నా కొడాలి నాని ప్రయత్నిస్తున్నా లేదా అనే అంశంపై మాత్రం ఖచ్చితంగా ఏఐజీ గచ్చిబౌలి హాస్పిటల్ వాళ్ళు హెల్త్ బులెటిన్ రిలీజ్ చేస్తే మాత్రం దీంట్లో మరింత స్పష్టత వెలుగులోకి వచ్చే అవకాశం కూడా ఉండొచ్చు అని కూడా చెప్పుకోవచ్చు సంధ్య. ఓకే, అంటే ఎప్పటి వరకు ఈయనని షిఫ్ట్ చేసే అవకాశం ఉంది? దానికి సంబంధించి అధికారికంగా ఏమన్నా హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయడం కానీ, కుటుంబ సభ్యులు ఏదైనా ప్రెస్ మీట్ పెట్టడం కానీ ఇలాంటివన్నీ జరిగే అవకాశం ఉందా? రైట్. ప్రస్తుతం ఈ రోజు సాయంత్రం లోపు మాత్రం హెల్త్ బులెటిన్ ని రిలీజ్ చేసే అవకాశం ఉందని కూడా వైద్యులు చెప్పుకు వస్తున్నారు. ఇప్పటికే ఎందుకంటే మీడియా సమక్షం కావచ్చు, లేదు అంటే రాజకీయ పరంగా కూడా ఇప్పటి కొడాలి నాని హెల్త్ బులెటిన్ ని విడుదల చేయాలంటూ కూడా వ్యక్తం చేస్తున్న దృష్టిలో అయితే మన పడుతుంది. కానీ ఈ రోజు సాయంత్రం వరకు మాత్రం హెల్త్ బులెటిన్ రిలీజ్ అయితే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని కూడా చెప్పుకోవచ్చు సంధ్య. ఓకే, థ్యాంక్ యూ క్రాంతి.